ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నుంచి సామాన్య ప్రజల వరకు అందరి దృష్టి డీలిమిటేషన్ పైనే ఉంది. 2026లో డీలిమిటేషన్ అమలైతే లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల మ్యాప్ పూర్తిగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ నిర్ణయించడం, అలాగే జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పునర్విభజన చేయడం. కాలక్రమంలో జనాభా పెరుగుతూ ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఎక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటున్నారు. కానీ అన్ని చోట్ల ఒకే విధంగా సీట్లు ఉండటం వల్ల ప్రజా ప్రతినిధిత్వంలో అసమానత వస్తోంది. దీన్ని సరిచేయడానికి డీలిమిటేషన్ అవసరమవుతోంది. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తోంది. కమిషన్ నిర్ణయించిన సరిహద్దులు, సీట్ల పంపిణీ దేశ రాజకీయ వ్యవస్థపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2011 జనగణన ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగే అవకాశం ఉండటంతో కొన్ని రాష్ట్రాలకు సీట్లు పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 2026 డీలిమిటేషన్లో మరో కీలక అంశం మహిళా రిజర్వేషన్. పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన అవసరమవుతుంది. అందుకే డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉందని సమాచారం. గతంలో 1952, 1963, 1973, 2002లో డీలిమిటేషన్ జరిగింది. ఇప్పుడు 2026లో రాబోయే డీలిమిటేషన్ మాత్రం దేశ రాజకీయ సమీకరణాలను మార్చే స్థాయిలో కీలకమవుతుందని అంచనా. ఇక మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టైమ్స్.